Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. కరీంనగర్ జిల్లా కేంద్రంలో అత్యాధునిక సౌకర్యాలతో ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో గుర్తింపు పొందినటువంటి భవన నిర్మాణ కార్మికులకు ఇందులో ఉచితంగా పరీక్షలు నిర్వహించేందుకు ఈ ల్యాబ్ను ఈరోజు మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించడం జరిగింది. అసలు ఈ ల్యాబ్ యొక్క ఉద్దేశం ఏంటి, ఎలాంటి వారికి పరీక్షలు చేస్తారు, దీని సేవలు ఎలా ఉంటాయనే విషయం తెలుసుకున్నందుకు ప్రస్తుతానికి ఈ ల్యాబ్ చెందినటువంటి దినకర్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, యాక్చువల్గా ఈ ల్యాబ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ ల్యాబ్ యొక్క ఈ సిఎస్సి హెల్త్ కేర్ అనే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం ఫ్రీగా హెల్త్ టెస్టులు చేయడం అనేది జరుగుతుందన్నమాట. అత్యాధునికంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీతోని కరెక్ట్ అయిన రిజల్ట్స్ని వాళ్ళకి మేము ఫ్రీగా అందజేయడం జరుగుతుందన్నమాట. ఈ ల్యాబ్లో ఎలాంటి వారు అర్హులు, ఎలాంటి కార్మికులు మీరు అర్హులుగా గుర్తిస్తారు, ఎలాంటి వారికి మీరు పరీక్షలు నిర్వహిస్తారు? మా యొక్క ల్యాబ్లో ముఖ్యంగా ఏంటంటే భవన నిర్మాణ కార్మికులకు మాత్రమే మేము ఇక్కడ టెస్టులు చేయడం జరుగుతుంది. అతి ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు కంపల్సరీ గవర్నమెంట్ సైడ్ నుంచి రిజిస్టర్ అయిన లేబర్ కార్డు ఉండాలన్నమాట. లేబర్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే మేము ఇక్కడ టెస్టులు చేయడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళ కనుక లేబర్ కార్డు కనుక లేకపోయినట్లయితే వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళకు మళ్ళీ మేము చేయడం అనేది జరుగుతుంది అనమాట. అట్లా ఫ్రీ టెస్టింగ్. ఓకే, ఈ ల్యాబ్లో ఎన్ని రకాలైనటువంటి పరీక్షలు నిర్వహిస్తారు మీరు? మొత్తం ఏడు రకాలైన రక్త పరీక్షలు చేయడం జరుగుతుంది. 7 రకాలంటే 7 రకాలు అండ్ దాంట్లో మళ్ళీ సబ్ టెస్ట్లెస్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎఫ్టీలో అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్లో మళ్ళీ టోటల్ బిలిరూబిన్, డైరెక్ట్ బిలిరూబిన్, హెచ్జిఓటీ, హెచ్జిపిటి అలా. అలానే లిపిడ్ ప్రొఫైల్లో హెచ్డిఎల్, ఎల్డిఎల్, ట్రైగ్లిసరైడ్స్ అలా. కంప్లీట్గా 7 రకాలైన రక్త పరీక్షలు మరియు అండ్ మా యొక్క క్యాంప్ టీం దగ్గర ఈసీజీ అండ్ షుగర్ అండ్ బీపీ కూడా మేము చేయడం జరుగుతుంది, పిఎఫ్టీ కూడా. అంటే ఈ ల్యాబ్లో ఒకవేళ వ్యాధి నిర్ధారణ జరిగిందనుకోండి, వాళ్ళని నెక్స్ట్ ట్రీట్మెంట్ కోసం మీరు ఎక్కడికి రిఫర్ చేస్తుంటారు? మేము వాళ్ళని నెక్స్ట్ ఏంటంటే దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్కి వాళ్ళని రిఫర్ చేయడం జరుగుతుంది. ఓకే, మొత్తంగా రాష్ట్రంలో ఇలాంటి ల్యాబ్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి? మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 7 జిల్లాల్లో మా యొక్క ల్యాబ్స్ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క జిల్లా నుంచి వచ్చే శాంపిల్స్ దగ్గరలో ఉన్న మా యొక్క ల్యాబ్ ఎక్కడైతే ఉందో అక్కడికి శాంపిల్స్ అనేది రావడం జరుగుతుంది. మా యొక్క ప్రాసెసింగ్ సెంటర్ వచ్చేసి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, మహబూబ్ నగర్లో మా యొక్క ల్యాబ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా విస్తరిస్తారా? ప్రజెంట్ ప్లానింగ్ అయితే లేదు. ప్రజెంట్ అయితే తెలంగాణలో అయితే ఉంది. నెక్స్ట్ ప్లాన్ చూడాలి. అంటే ఇప్పుడు మీరైతే ప్రస్తుతానికి భవన నిర్మాణ కార్మికులు అన్నారు కదా, ఇతర రంగాలకు కూడా దీన్ని వర్తింపజేసే అవకాశాలు ఉన్నాయి? దాని గురించి కూడా ఏంటంటే ఆలోచన చేస్తున్నారు. ఫ్యూచర్లో మేబీ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. జనరల్గా కార్మికులు అనగానే చాలా శారీరకంగా దృఢంగా ఉన్నా అనుకుంటారు, కానీ మీరు ఇందాక అన్నట్టు కొంత వాళ్ళ రోగాలు కూడా వాళ్ళకి తెలియకుండా జరుగుతుంటాయి. దీన్ని ఐడెంటిఫై చేయడం కూడా చాలా ముఖ్యమైన పాయింట్ కదా. ఇప్పుడు ఇక్కడ అవుతుందో అదే మనం చేసేది హెల్త్ అవేర్నెస్ కోసం. వాళ్ళకి ఏంటంటే రాంగా ఏజ్ అయిపోతూ ఉండే వాళ్ళు చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి తెలియకుండా వాళ్ళు చనిపోతారు. మనం చేసేది ఏంటంటే ముందే తెలుసుకొని వాళ్ళకి ఏముందో, థైరాయిడ్ ఉందో, క్యాన్సర్ ఉందో, బీపీ ఉందో, షుగర్ ఉందో అది వాళ్ళకి ముందే చెప్పేస్తే వాళ్ళ మందులు వాడుకొని ఎలా అయినా స్కాన్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు మంచిగా బతికే వాళ్ళ ఫ్యామిలీ మంచిగా చూసుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలా మటుకు ఇదే ఆలోచన ఉంటుంది, అంటే పరీక్షలు చేయించుకోవటం కానీ, హాస్పిటల్ రావడం కానీ. ఈ ల్యాబ్ వల్ల ప్రయోజనం జరుగుతుందని మీరు భావిస్తున్నారా?
అవును, ఎందుకంటే అక్కడ ప్రైవేట్లో కానీ వాళ్ళకి సంపాదించే మరి అంత డబ్బులు పెట్టే అవకాశాలు వాళ్ళకి అక్కడ లేవు. ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రీ టెస్ట్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ఫ్రీ టెస్ట్ల ప్రకారంగా వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ వచ్చిందో, ఏం డయాగ్నోసిస్ వచ్చిందో వాళ్ళ ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు. మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి మేము మా యొక్క క్యాంప్స్ అక్కడ నిర్వహించి అక్కడ లేబర్స్ ఎవరు ఉన్నారో కనుక్కొని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని పిలిపించి మేము శాంపిల్స్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో మీరు ఇందాక క్యాంప్స్ అన్నట్టు అది ఎట్లా దాని కార్యాచరణ ఎట్లా ఉంటుంది, ఎట్లా నిర్వహిస్తారు క్యాంప్స్? ఏంటంటే ప్రతి ఒక్క డిస్టిక్కి మా దగ్గర నుంచి మా సైడ్ నుంచి ఒక డిస్టిక్ కోఆర్డినేటర్ ఉంటారు అండ్ క్యాంప్ కోఆర్డినేటర్ ఉంటారు. సో ఎవరైతే డిస్టిక్ కోఆర్డినేటర్ అక్కడ ఉన్నారో సో అక్కడ ఎవరైతే యూనియన్ లీడర్స్ కానీ లేబర్స్ కానీ ఉన్నారో తెలుసుకొని వారి యొక్క లిస్ట్ తీసుకొని సో అక్కడికి వెళ్ళి మేము క్యాంప్ చేయడం జరుగుతుంది అనమాట. గుర్తించబడినటువంటి భవన నిర్మాణ కార్మికులకు ఇక్కడ పూర్తిగా ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారు. అదేవిధంగా ఈ సేవలను కూడా ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇప్పటి వరకైతే శారీరకంగా దృఢంగా ఉంటామనుకున్నటువంటి కార్మికులు తాము ముందే గనక ఈ పరీక్షలు నిర్వహిస్తే గనక రోగ నిర్ధారణ కూడా ముందే జరిగి తమ ప్రాణాలు కూడా కాపాడుకునే అవకాశాలు ఈ ల్యాబ్ వల్ల చేకూరే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కెమెరామెన్ కిషోర్ కుమార్తో రామకృష్ణ, ఐ డ్రీమ్ న్యూస్, కరీంనగర్ నుంచి.